వెల్కమ్ బ్యాక్ టు అక్షర డివోషనల్ టాక్స్. ఇవాల్టి మన వీడియోలో మిథున రాశి ఫిబ్రవరి 2024 ఫలితాలు తెలుసుకుందాం. ఛానల్ను కొత్తవారు కనుక మొదటిసారి చూసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక ఎవరెవరు మిథున రాశికి చెందుతారో తెలుసుకుందాం. మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు మిథున రాశికి చెందినవారు. ఇక ఈ రాశి వారికి గురుగ్రహం శుభగ్రహంగా ఉన్నారు. శనిగ్రహం కూడా అలాగే ఉండడం జరిగింది. రాహుకేతువులు కూడా శుభగ్రహాలుగా ఉన్నారు. మరి గురువు యొక్క శుభ సంచారం వల్ల మరి వీరికి అష్టమ శని పూర్తిగా తొలగిపోయినందువల్ల అన్ని రంగముల వారికి లాభం చేకూరుస్తుంది. సొసైటీలో వీరి యొక్క పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. అంటే 10 మంది వీరిని గుర్తిస్తారు, వీరిని గౌరవిస్తారు. అంటే ఇతరులే చులకన చేసిన వారు కూడా మిమ్మల్ని గౌరవించే స్థాయికి మీరు ఎదుగుతారని చెప్పవచ్చు. ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో బాగుంటుందని చెప్పవచ్చు. విలువైన వస్తువులు, వాహనాలు కొనుగోలు చేయడం జరుగుతుంది. బంగారం కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇంట్లో వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వహించడం వల్ల బంధువుల్లో మీరు పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. శత్రువులే మీ యొక్క పాదాక్రాంతులు అవ్వడం జరుగుతుంది. కోర్టు వ్యవహారాలు ఉన్నట్లయితే విజయం సాధించడం జరుగుతుంది. భార్య పిల్లలకు మరి బంగారం కొనుక్కోవడం, అదేవిధంగా స్థిరాస్తిని కూడా డెవలప్ చేయడం, కొత్త వాహనాలు కొనుక్కోవడం, పుణ్యక్షేత్రాలు సందర్శించడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. శక్తికి మించిన కొన్ని అప్పులు కూడా చేయడం జరుగుతుంది వీరు. కానీ వీటిని సరైన విధంగా ఉపయోగించుకుంటే వీరి డెవలప్మెంట్ బాగుంటుందని చెప్పుకోవచ్చు. సొసైటీలో వీరి యొక్క పేరు చాలా బాగా పెరుగుతుంది. వీటిని చాలామంది గౌరవిస్తారు. వీరిని ఇన్స్పిరేషన్ కూడా చాలామంది తీసుకుంటారు. వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి చాలామంది 90% మంది మిథున రాశి వారు మంచి ఫలితాలు ఈ సంవత్సరం అనుభవించడం జరిగింది. అంటే వచ్చే ఉగాది వరకు కూడా వీరికి మంచి ఫలితాలు 90% మంది అనుభవించడం జరుగుతుంది. ఇంకా ఉద్యోగులకైతే అద్భుతమైన కాలం అని చెప్పుకోవచ్చు. వీరి యొక్క పై ఉద్యోగులు అంటే వీరి యొక్క బాస్లు వీరిని మెచ్చుకోవడం జరుగుతుంది. చాలామందికి ప్రమోషన్స్ కూడిన ట్రాన్స్ఫర్స్ ఉండడం జరుగుతుంది. మీ యొక్క టాలెంట్ని మీ యొక్క పై బాస్ గుర్తించడం జరుగుతుంది. ప్రైవేట్ కంపెనీ వారైతే కంపెనీలు చేంజ్ అవుతుంది. చాలామందికి పర్మనెంట్ కూడా అవుతుంది. కంపెనీల్లో నిలదొక్కుంటారు. ఇక వ్యాపారులకు మాత్రం అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మంచి వ్యాపారాలు జరిగి లాభం కూడా బాగా వస్తుంది. అదేవిధంగా మరి భాగస్వాములు అయితే కూడా వారికి కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు. గురుబలం ఉండడం వల్ల విద్యార్థులకు మరి చదువులపై శ్రద్ధ ఉండడం వల్ల మంచి ర్యాంక్స్ వస్తాయి. మంచి కాలేజీలో సీట్లు రావడం జరుగుతుంది వారు కోరుకున్న కాలేజీలో. మరి వ్యవసాయదారులకైతే 2 పంటలు కూడా అద్భుతమైన లాభాలు వస్తాయి. అప్పులు కూడా తీర్చుకోవడం జరుగుతుంది. స్త్రీలకైతే అనుకూలంగా ఉంటే మీ మాటకి ఎదురు లేకుండా పోతుంది. కుటుంబంలో మీరు ఏది చెప్తే అది కుటుంబ సభ్యులు నడుచుకుంటారు. బంధువుల్లో కూడా మీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. మీ పేరు మీద స్థిరాస్తులు, బంగారం కొనుగోలు చేయడం జరుగుతుంది. భార్యాభర్తలు విడిగా ఉన్న వారు కలుసుకోవడం జరుగుతుంది. ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ ఉండడం జరుగుతుంది. స్త్రీలకైతే అధికారుల యొక్క మన్ననలు పొందుతారు. వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశాలు ఉగాది వరకు ఉంటాయి. మరి వీరికి ఫిబ్రవరి నెలలో కొంచెం మానసికంగా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే కుజగ్రహం, శుక్రగ్రహ ప్రభావం వల్ల మరి కొంత ఇబ్బంది, కొంచెం ఆలస్యం, మరి కొంచెం బద్ధకం అనేది కూడా రావడం జరుగుతుంది. కొంత రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేవారికి కొంచెం లాస్ రావడం జరుగుతుంది. చిన్న విషయాలకు కూడా కొంచెం టెన్షన్ పడడం, కంగారు పడడం, ఒకసారి బద్ధకం కూడా ఉండడం జరుగుతుంది. మరి ఈ విధంగా కొంతమందికి మరి కొంచెం
నెగ్లెక్ట్ చేయడం వల్ల కొంచెం చిన్న చిన్న గాయాలు కూడా తగులుతాయని చెప్పుకోవచ్చు. అందరికి కాదు, కొద్దిమందికి. నెగ్లెక్ట్ అనేది పనికిరాదు. ముఖ్యంగా కొద్దిమంది వారి యొక్క ఇల్లు ఖాళీ చేయడం కానీ, ఉన్న ఊరు మార్చడం కూడా కొద్దిమంది చేస్తుంటారు. కొద్దిమందికి ఆరోగ్యం బాగుంటుంది, కొద్దిమందికి ఆరోగ్య సమస్యలు వస్తాయి కొద్దిమందికి. మరి ఈ విధంగా ఈ రకంగా ఉన్నప్పుడు మరి మిథున రాశి వారు ముఖ్యంగా వీరిపై ఇతరులకు ఈర్ష్య, దేశం వంటి నరదృష్టి అధికంగా ఉండడం వల్ల వీరికి శివాలయంలో రుద్రాభిషేకం చేసుకోవడం, శ్రీశైల సందర్శించడం చేయడం, అక్కడ జాగరణ చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం 11 శనివారాలు ఈ విధంగా చేయడం వల్ల మరి మిథున రాశి వారికి అత్యద్భుతమైన కాలం గడిచింది. ఇక ముందు కూడా అదే విధంగా ఉంటుందని చెప్పవచ్చు. మరి వీరు ముఖ్యంగా తమ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోవడం ద్వారా మంచి ఫలితాలు అనుభవిస్తారు. ఏవైతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో డాక్టర్ కన్సల్టేషన్ కానీ, శత్రువులు లేకుండా చేసుకోవడం కానీ, డబ్బు సంపాదించే మార్గాలు ఏర్పాటు చేసుకోవడం కానీ, ఈ విధంగా కొత్తగా ఆలోచించడం వల్ల చాలా సమస్యలు తీరుతాయని చెప్పుకోవచ్చు. ఇది ఇవాల్టి మిథున రాశి ఫిబ్రవరి సంబంధించిన ఫలితాలు. మరి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తవారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. తర్వాతి వీడియోలో తర్వాతి రాశి గురించి చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.